నమస్కారం. దైవ భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సింహరాశివారికి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ముఖ్యమైంది. శని వక్రగతి ప్రభావం, గురుగ్రహ అనుగ్రహం కలిసి గజకేసరి యోగాన్ని ఎలా బలపరుస్తాయో, ఆ యోగం వల్ల వచ్చే 4 నెలల్లో ఎలాంటి అవకాశాలు, ఎలాంటి పరీక్షలు, ఎలాంటి విజయాలు ఎదురవుతాయో పూర్తిగా తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాలను ప్రతిరోజూ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి. అలాగే మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. సింహరాశి అంటే ధైర్యానికి, నాయకత్వానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాని గత కొన్ని నెలలుగా చాలామంది సింహరాశివారు ఒక తెలియని ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో మందగమనం, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళనలు ఇవన్నీ ఒకేసారి ఎదురైన సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. శని భగవానుడు మన జీవితంలో కర్మ ఫలాన్ని అందించే దేవుడు. ఆయన అనుగ్రహం లభిస్తే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ స్థాయికి చేరుకుంటాడు. అదే పరీక్షించాలి అనుకుంటే జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఇప్పుడు శని వక్రగతి ప్రారంభం కావటంతో మీ గత కర్మలకు సంబంధించిన ఫలితాలు వేగంగా బయటపడే సమయం మొదలైంది. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది, వక్రగతి అంటే చెడేనా అని. అస్సలు కాదు. వక్రగతి అనేది శని భగవానుడు మన జీవితాన్ని వెనక్కి తిప్పి చూసే సమయం. మనం చేసిన మంచి పనులకు ఆశీర్వాదం, చేసిన తప్పులకు పాఠం అందించే దశ. అందుకే ఈ 4 నెలలు ప్రతి నిర్ణయం ఎంతో కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో గురుగ్రహ కటాక్షం అనుకూలంగా ఉన్నవారికి గజకేసరి యోగం ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ఈ యోగం వల్ల పేరు, ప్రతిష్ట, గౌరవం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, గజకేసరి యోగం వచ్చిన ప్రతి ఒక్కరికీ డబ్బు వర్షంలా కురవదు. కానీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం మాత్రం తప్పకుండా వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకున్నవారే గొప్ప విజయాలను అందుకుంటారు. రాబోయే 4 నెలల్లో మీకు 3 ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. మొదటిది, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలడం. రెండవది, అనుకోకుండా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా మళ్లీ తిరిగి రావటం. మూడవది, మీరు ఊహించని చోటి నుండి ఒక శుభవార్త రావటం. ఇవి సాధారణ సంఘటనల్లా కనిపించినా కానీ జ్యోతిష్య దృష్టిలో ఇవి గజకేసరి యోగం యొక్క ప్రభావాన్ని సూచించే సంకేతాలు. కాబట్టి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇవే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. ప్రియమైన సింహరాశివారికి ఇప్పుడు మీరు వినబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే వచ్చే 4 నెలలు మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే కొన్ని సంవత్సరాల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. శని భగవానుడు ఎప్పుడూ కష్టపడే వారిని వదిలిపెట్టడు. ఆలస్యంగా అయినా సరైన సమయంలో ఫలితాన్ని అందిస్తాడు. అందుకే మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ఆలస్యాలు ఇక క్రమంగా తొలగే సూచనలైతే కనిపిస్తున్నాయి. చాలామంది సింహరాశివారు గతంలో ఎన్నోసార్లు నిరాశ చెందారు. ఎవరికో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయారు. కుటుంబ సభ్యులే మీ మనసును బాధించిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కాని ఇప్పుడు అదే పరిస్థితులు మెల్లిగా మారటం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావటం, కొత్త కస్టమర్లు కలవటం, వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అయితే శని భగవానుడు ఒక పరీక్ష మాత్రం తప్పకుండా పెడతాడు. ఆ పరీక్ష ఏమిటంటే అహంకారం. ఈ 4 నెలల్లో మీకు వరుస విజయాలు రావటం ప్రారంభమైనప్పుడు ఇదంతా నా వల్లే జరిగింది అనే భావన మీకు రాకూడదు. వినయం కోల్పోతే శని అనుగ్రహం తగ్గే అవకాశముంది. అలాగే కుటుంబ విషయాల్లో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు దూరంగా ఉన్న బంధువులు మళ్లీ దగ్గరవుతారు. చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించే చర్చలు మొదలవుతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి కొత్త సంబంధం రావచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకి కూడా ఆశాజనకమైన వార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే మీ చేతిలో డబ్బు నిలవటం ప్రారంభమవుతుంది. గతంలో ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు అనవసర ఖర్చులు తగ్గి
పొదుపు చేసే ఆలోచన పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు గురించి కూడా ఆలోచించే అవకాశముంది. ఇక్కడ మీకొక చిన్న సూచన. ఈ సమయంలో ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే ముందుకు వెళ్ళండి. శని భగవానుడు తొందరపాటు నిర్ణయాలను ఇష్టపడడు. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీకొక చిన్న మనవి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శనిదేవ్ అని కానీ ఓం నమశివాయ అని కానీ కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా మీ భక్తిని వ్యక్తపరచండి. ఇక ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. గతంలో ఉన్న అలసట, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. అయితే నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయటం, ఎక్కువ నీరు తాగటం, ప్రతి శనివారం నల్ల నువ్వులతో దీపం వెలిగించటం లేదా శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించటం మంచిది. అలాగే ప్రతి గురువారం గురుగ్రహాన్ని స్మరిస్తూ పసుపు రంగు పూలతో పూజ చేయటం, అవసరమైన వారికి అన్నదానం చేయటం వల్ల గజకేసరి యోగం ఫలితాలు మరింతగా బలపడతాయి. ఈ కాలంలో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన కలలు కూడా రావచ్చు. కలలో దేవాలయం కనిపించటం, దీపం వెలుగుతున్నట్లుగా కనిపించటం, సింహం, ఏనుగు లేదా గోవు కనిపించటం వంటి కలలను శుభసూచనలుగా భావించండి. అలాంటి కలలు వచ్చినప్పుడు భయపడకుండా దైవ స్మరణతో రోజును ప్రారంభించండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. గ్రహ యోగాలు అవకాశాలను కల్పిస్తాయి, కానీ ఆ అవకాశాలను విజయాలుగా మార్చేది మన కృషి, మన ధర్మబద్ధమైన ప్రవర్తనే. సింహరాశివారికి ఇప్పుడు మీరు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. వచ్చే 4 నెలల్లో నెలవారీగా ఎలాంటి మార్పులు కనిపించే అవకాశముందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక మొదటి నెల చూస్తే, ఈ నెల మీ జీవితంలో మార్పులకు నాంది పలికే కాలం. ఇంతకాలం నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలటం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం మీలో కొత్త ఆశలను నింపుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పేరు వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలకు దారితీస్తాయి. అయితే ఈ నెలలో ఒక జాగ్రత్త మాత్రం చాలా అవసరం. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశముంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవద్దు. ఇక 2వ నెల చూస్తే, ఆర్థికంగా బలపడే కాలం ఇది. గతంలో రావాల్సిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు తగ్గించుకోటానికి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా పెరుగుతుంది. ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. వివాహం, గృహప్రవేశం, వాహనం కొనుగోలు లేదా స్థలం కొనుగోలు వంటి శుభయోగాలు కొందరికి కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఒక కోరికను మనసులో పెట్టుకుని ఉంటే దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇక 3వ నెల అంటే గజకేసరి యోగం అత్యంత బలంగా ప్రభావం చూపే సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులే ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల మధ్య మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వినిపిస్తాయి. అయితే ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచటం చాలా అవసరం. ఒక్క మాటతో ఏర్పడే వివాదం మీ విజయానికి అడ్డంకిగా మారకుండా జాగ్రత్త పడండి. ఇక 4వ నెల ప్రయాణానికి ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ నెలలో మీరు చేసిన కష్టానికి ఫలితం స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతుంది. చాలా మందికి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోలిస్తే మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చెయ్యాలనే కోరిక కలుగుతుంది. దానం, ధర్మం చెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఇది కూడా శని అనుగ్రహానికి ఒక మంచి సంకేతం. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. ఈ యోగం ఉన్నంత మాత్రాన చేతులు ముడుచుకొని కూర్చుంటే ఫలితాలు రావు. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. నిజాయితీగా కష్టపడాలి. ఇతరులకు అన్యాయం చేయకుండా జీవించాలి. శని భగవానుడు ధర్మాన్ని అనుసరించేవారిని ఎప్పటికీ వదిలిపెట్టడు. ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్లడం, నల్ల నువ్వులు లేదా నల్ల మినుములు దానం చేయటం, కాకులకు ఆహారం పెట్టడం, వృద్ధులకు సహాయం చేయటం వంటి సత్కార్యాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రియమైన సింహరాశివారికి ఈ 4 నెలలు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. భగవంతుడిపై విశ్వాసం, మీ కష్టంపై నమ్మకం ఉంటే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో
జై శనిదేవ్ అని కాని ఓం నమశివాయ అని కాని రాసి మీ భక్తిని తెలియజేయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోండి. మరో ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. శుభమస్తు.